చెప్పరు, చెప్పలేరు, అది సాధ్యం కాదు. వాళ్ళు ప్రతిపక్షమే లేకపోతే అపోజిషన్ పార్టీయే, ఆ రకంగానే చూస్తారు. బట్ రంగా గారి విషయానికి వచ్చేసరికల్లా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక్క స్పీచ్ అన్నా మీరు చూడండి. రాజశేఖర రెడ్డి గారు రంగా ఆశయాలను మేము సాధిస్తాం, చంద్రబాబు నాయుడు గారు రంగా ఆశయాలను మేము సాధిస్తాం. పార్టీలకి సంబంధం లేకుండా అందరూ తనవాడిగా ఓన్ చేసుకునే స్వర్గీయ వంగవీటి రంగా చిరస్థాయి. అదొక చరిత్ర, ఎప్పటికీ చెరగని చరిత్ర. అది చిరస్థాయిగా ప్రజల గుండెల్లో, ముఖ్యంగా ఆ సామాజిక వర్గం పేద బడుగు వర్గాల గుండెల్లో ఎప్పుడు కూడా ఆయన కొలువై ఉంటాడు. ఒక నాయకుల్లా ఎప్పుడూ ఆయన చూడలేదు. సో అలాంటి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వంగవీటి రాధ ఈసారి ఎన్నికల్లో చాలా కీలక భూమిక పోషించబోతున్నారు. అందులో భాగంగానే ఆయన విసిరిన సవాల్ అవనీయండి రాధా గారు, ఆయన ప్రచారానికి షెడ్యూల్ కూడా ఖరారు చేసుకుంటున్నారన్నది వస్తున్న వాయిస్. సో ఆయన షెడ్యూల్ ఖరారు చేసుకుంటే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు ఆయన విస్తృతంగా సుడిగాల పర్యటన చేయబోతున్నారు. పిఠాపురంలో 1-2 రోజులు ఆయన ప్రచారం చేస్తారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రచారం చేసే పరిస్థితి కష్టం. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. ఆయన పిఠాపురానికే పరిమితం అయితే పరిస్థితి వేరుగా ఉంటుంది. మిగతా ఓట్ షేర్ అవ్వాలి. మరొకటి ఈ గ్లాస్ పంచాయతీ మరొకటి రచ్చరేగుతున్నది. గ్లాసు గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వడం సుమారు 48-50 మందికి ఇచ్చినట్టున్నారు వివిధ నియోజకవర్గాల్లో. సో వాటిలన్నింటినీ కూడా ఒక ట్రాక్లోకి తీసుకురావాలి. అరే బాబు, ఇది ఇక్కడ మాది గ్లాసు గుర్తున్నది కానీ అక్కడ పోటీ చేసేది జనసేన అభ్యర్థులు కాదు అని చెప్పి ఆ నియోజకవర్గాల్లో బలంగా వాళ్ళ మనసుల్లోకి ఆ వాయిస్ వెళ్ళేలా చేయాలి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు, ఎన్ని ఓట్లు పోయినా పోయినట్టే. ఇప్పుడు ఆ టెన్షన్ కూడా ఉంది, ఆ గ్లాస్ గుర్తు. సో ఇవన్నీ కూడా రోజు రోజుకి కూడా ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. 2024 టార్గెట్గా నేతలు మాట్లాడుతున్న అంశాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, కోట్లాది రూపాయలు ఖర్చులు చేస్తున్నారట. మొన్న ఉభయ గోదావరి జిల్లాల్లో నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్ కోసం వాటి కోసం నేను కొన్ని రోజులు అటువైపు వెళ్ళాను. అయితే అక్కడ చాలామంది చెప్పే అంశం ఏంటంటే సుమారు 100 కోట్ల రూపాయలు పిఠాపురానికే కేటాయించారట. మరి అది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే గాజువాకలో కూడా అలాగే చెప్పారు, గతంలో భీమవరంలో కూడా అలాగే చెప్పారు. 100 కోట్లు అప్పుడు పెట్టారు పవన్ కళ్యాణ్ ఓడించడానికని. మరి ఈసారి కూడా అదే వ్యూహం వెళ్తుందా? ఎందుకంటే అక్కడ 2 చోట్ల ఆయన ఓడిపోయారు. డబ్బులు పంచారో పంచలేదో, 100 కోట్లు 1 కోటో లేకపోతే 1 లక్షో అసలు ఉన్నాదో ఇచ్చారో ఇవ్వలేదో అవన్నీ కూడా తర్వాత అంశం. కానీ అప్పుడు జరిగిన ప్రచారం దీనివల్లే ఓడిపోయారని పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలో రిపీట్ అవుతుంది. అది జన సైనికుల్లోనూ వీర మహిళల్లోనూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ కూడా ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆ రోజు ఏమైతే జరిగిందో, ఆ ఎన్నికల్లో ఏవైతే ప్రచారం ఎక్కువగా పెద్ద ఎత్తున జరిగిందో అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. పిఠాపురానికి 100 కోట్లు. మరొక వైపు కాపు సామాజిక వర్గంలోని అందరికీ సుపరిచితులైన ఫేసులు అక్కడ విస్తృతంగా తిరుగుతున్నాయి. ముద్రగడ కానివ్వండి లేకపోతే వంగగీత గారి నుంచి ఆ ప్రాంతంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. గతంలో ఆవిడ గెలిచిన సందర్భం కూడా ఉంది. మరి ఇలాంటి సమయంలో పవన్కి నేనున్నాను అనే బలమైన సపోర్ట్ ఉన్న వ్యక్తి, ప్రచారం చేయగలిగిన వ్యక్తి, ప్రజలను ఆకట్టుకోగలిగిన వ్యక్తి కావాలి. ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీ వరుణ్ తేజ్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. చిరంజీవి గారు కూడా వచ్చి ప్రచారం చేస్తారు. కానీ ఒకరోజో అరరోజో చేసి వెళ్ళిపోతే అక్కడ ఎన్నికలు విభిన్నంగా ఉండే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి సర్వేలు చెప్తున్నాయని కొంతమంది జనసేన నాయకులు చెప్పే పరిస్థితే. ఎందుకంటే వాళ్ళు చాలా విస్తృతంగా వైసీపీ వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు. వంగగీత గారు ఒక పక్క నుంచి, వేరే ముఖ్య నాయకులు ఒకవైపు నుంచి, అలాగే పద్మనాభం గారు ఒకవైపు నుంచి, అందరికీ కూడా నోటెడ్ ఫేసెస్ కదా అవి. అదిగో వరుణ్ తేజ్ విజువల్స్ కూడా మా వాళ్ళు వేశారు. తను కూడా విస్తృతంగా అక్కడ పర్యటిస్తున్నారు. నాగబాబు గారు ఆ ప్రాంతంలోనే వీళ్ళు మకాం వేశారు. వాళ్ళు పర్యటించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. మరొక వైపు వరుణ్ తేజ్ అలాగే కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఈసారి పిఠాపురాన్ని వాళ్ళు దత్తత తీసుకుంటున్నట్టే అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు. మా సొంత ప్లేసు, మా నాన్నగారు సినిమాల పరంగానో వేరే పరంగానో మా కుటుంబ సభ్యులు చాలామంది ఎక్కడెక్కడో ఏదో రకంగా తిరిగి ఈరోజు ఇక్కడ సెటిల్ అయ్యాం. కానీ ఈరోజు మా బాబాయ్ పోటీ చేసే పిఠాపురమే మా సొంతూరు.
మా సొంత ఊరిలాగా దీన్ని తీర్చిదిద్దుకుంటాం, మా ఇంటిలా దీన్ని ఒక ఉన్నతంగా ముందుకు తీసుకువెళ్తాం. ఇది వాళ్ళు ఇచ్చిన హామీలు. సో ఈ హామీల పరంపర ఈ రకంగా కొనసాగుతుంది. దీనికి తోడుగా రాధా ఎంట్రీ, మరొక 10 రోజులు క్యాంపెయిన్ ఉంది. ఈ 10 రోజులే అన్ని పార్టీలకి చాలా కీలకం. మరి ఈ 10 రోజుల్లో ఈ కీలకమైన అంశాల్లో మరి ఎలాంటి అంశాలు తెర మీదకి వస్తాయి, ఇంకా ఎలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, అసలు వంగవీటి రాధా ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి? మరి ఆయన పులివెందుల్లో కూడా ప్రచారం చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు రాధాకి కీలకమైన పదవి ఆఫర్ చేశారు. దీంతో వాళ్ళ శ్రేణుల్లో ఈసారి రాధా పోటీ చేయటం లేదు, రాధా ఈ ఎన్నికల్లో లేరు అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక పండగ, ఒక శుభవార్త. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చిన హామీ, చాలా కీలక పదవి ఆయనకు అప్పచెప్పబోతున్నారు. ఆయన మంత్రి కూడా చేస్తారని, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి కూడా చేస్తారన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం. అందుకనే ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి రాధాని పరిమితం చేయకుండా ఒక ఫైర్ బ్రాండ్లా, ఒక స్టార్ క్యాంపెయినర్లా, ఒక బెజవాడ బిబ్బులి వారసుడిగా ఈ చిరుతని ప్రచారంలోకి దింపబోతున్నారు. నిన్న మొదటి రోజే ఆయన ఆ రకంగా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన హెచ్చరిక, ఆయన చేసిన ఛాలెంజ్ ఒక ఊపు ఊపుతుంది ఈ ఎన్నికల్లో రాధా ఎంటర్ అయ్యారు అని. మరి దీని పర్యవసనాలు రానున్న రోజుల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన ప్రచారంలో ఇంకా ఎలాంటి సవాలు విసురుతారు, మరి దీనికి కౌంటర్గా అధికార పార్టీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి కౌంటర్లు ఇస్తారు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత హీటుని రేకెత్తిస్తున్న అంశం. రాధా ఎంట్రీ అనే అంశం అన్నది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఆయన పిఠాపురం వెళ్తే అసలు కథ మొదలవుతుంది అన్నది ప్రచారం. చూద్దాం మరి ఈ అంశాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో. మరి రాధా ఎంట్రీతోటి పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసైనికుల్లో కూడా ఒక కొత్త జోష్ వచ్చింది. ఈ జోష్తో ముందుకు సాగుతున్న పొత్తు పార్టీలు విజయం తథ్యం అన్నది వాళ్ళు మాట్లాడే అంశం. మరొక వైపు జనసేనకి ఈసారి 18 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నది కూడా పెద్ద ఎత్తున సర్వేలు వస్తున్న పరిస్థితి. సో అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. 21 స్థానాలకి 18 స్థానాల్లో వాళ్ళు గెలిచే అవకాశం ఉందట. ఏదైతే 18 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందో ఆ స్థానాల్లో వీళ్ళు మరింత బలోపేతంగా ప్రచారాలు చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగానే వీళ్ళు అడుగులు వేస్తున్నారు, ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు. మరి ఇక పవన్ విజయాన్ని అయితే ఎవరూ ఆపలేదు అన్నది ఇప్పుడు వస్తున్న వాయిస్. మరి ఆపడానికి ఎలాంటి శక్తులు అడ్డుపడతాయి, ఆ శక్తులన్నింటినీ కూడా ఛేదించుకుంటా ఒక పక్క సేనాని, మరో పక్క చంద్రబాబు, మరొక పక్క వంగవీటి రాధా ఎలా ముందుకు సాగుతారు, వైసీపీకి ఎలాంటి జలక్కిస్తారు అన్నది ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం.